ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ నాన్న ఇద్దరు చాలా మంచిగా ఉండేవారు. కానీ ఆ ఆద్య వల్లే వాళ్ళ మధ్య అడ్డంగా గీత ఏర్పడింది. ఆ ఆద్య వల్ల నాన్న అమ్మని ఆస్తిని వదిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆద్య వల్లనా? అవును, ఇదంతా ఆద్య వల్లనే. మనుషులు అన్న విషయం మర్చిపోయి ఇంట్లో వాళ్ళని చంపేంత స్థాయికి దిగజారారు వీళ్ళు. వీళ్ళకసలు ఇంట్లో ఉండే అర్హత లేదు. అలా అనడానికి ఎవరికి హక్కు లేదు. ఇది మా తాతగారి ఇల్లు. మమ్మల్ని బయటికి గెంటేసే హక్కు ఎవరికి లేదు. మీది అనుకున్న ఈ ఇంట్లో మేముండం. అయ్యో, ఆద్య వల్ల ఇంత నష్టం జరిగిందా? చెక్కు చెదరని కొన్ని గొప్ప బంధాలు సడన్ గా కుదుపుకిలోనే కూలిపోవడానికి ఈ ఆద్య లాంటి వాళ్లే కారణం అవుతున్నారమ్మా. ఆ ఆద్య కంటే విశ్వాసం లేక అలా చేసింది. కానీ మీ అమ్మ ఆద్యని ఎలా నమ్మింది? ఇప్పటికీ ఆ ఆద్యనే నమ్ముతూ మీ అందర్నీ వదిలేసి అక్కడే ఎలా ఉంటుంది? ఎంత మాటిచ్చినా, ఎంత చెల్లెలు కూతురైనా అలాంటి వాళ్ల కోసం దైవం లాంటి భర్తని వదిలేసుకునేంత పిచ్చి పని మరొకటి ఉండదమ్మా. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టు మా అమ్మ నాన్నల మధ్య అలాంటిదేం లేదు. కేవలం మా పిండికిచ్చిన మాట వల్లే ఆద్యకి ఇంట్లో చోటిచ్చారు. కానీ ఆద్య అలా అనుకోవడం లేదు. మా అమ్మ మంచితనాన్ని వాడుకుంటుంది. చూడు, మీ అమ్మ నీకన్నా మంచిది కాబట్టి అలాంటి ఆద్యని నమ్మి ఇంకా మోసపోతూనే ఉంది. కానీ నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఆ ఆద్యని ఊరికే వదిలిపెడతారా? నువ్వు ఆ ఆద్య అంతు చూడాలి. దాని గురించి ఆలోచించు. లేదంటే ఆ ఆద్య ఊరికే ఉండదు. మీ అమ్మా నాన్నల్ని జీవితాంతం కలవనివ్వకుండా చేస్తుంది. లేదు, తను ఎలా చేసినా ఏం చేసినా నేను మాత్రం మా అమ్మ నాన్నల్ని విడిపోకుండా చూసుకుంటాను. వాళ్ళిద్దరి కోసం నేనేదైనా చేస్తాను. చూడు, నా నుంచి నువ్వు ఎలాంటి సాయం పొందాలనుకున్నా గానీ నీకు సాయం చేయడానికి నేను రెడీగా ఉంటాను. నన్ను గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ అండి. మీ అమ్మలాంటి దాన్ని నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పకూడదు. అలాగే నన్ను అండి అని కూడా అనకూడదు. అమ్మా అని పిలు, లేకపోతే పిన్ని అని పిలు. పెళ్లి పిల్లలు లేకుండా ఇలా ఉన్న నన్ను రఘు కూతురు నన్ను ఆప్యాయతతో పిన్ని అని పిలిచినా నాలో అమ్మతనానికి ఆనందం దొరుకుతుంది. నేను వెళ్ళొస్తాను. అయ్యో, ఒక్క నిమిషం. డ్రైవర్ని పిలిచి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాను. ఆహా, లేదు, నేను బండి తీసుకుని వెళ్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఈ అమ్మాయికి ఇప్పటి వరకు నేను నూరిపోసిందంతా తలకెక్కుంటుందా? మేడం, మీ ఆశయం రఘురాం మీద పగ తీర్చుకోవాలి కదా. అవును. మరి ఆయన కూతుర్ని తొక్కి చంపేయకుండా
చిన్న చిన్న దెబ్బలు తగిలేలాగా ఎందుకు తగిలించమని చెప్పారు? గట్టిగా గుద్దేసుంటే ఈ పాటికి ఆ అమ్మాయి శవమై ఉండేది. ఆ రఘురాంకి ఏడుపు మిగిలేది. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. అంటే రఘురాం పతనం. నేననుభవించిన బాధ, నరకం తను అనుభవించేలా చెయ్యాలిగా. రామా, నువ్వు తప్పుకో. ఇలా రా. రామా, ఏమైంది? పార్వతి పోయేటప్పుడు బుల్లెట్ మీద బుల్లెట్లా దూసుకెళ్ళింది కదా, ఇప్పుడేంటి నీరసంగా బుల్లెట్ ని తోసుకొస్తుంది? ఏంటి రామా ఈ దెబ్బలేంటి? అసలు ఎక్కడికి వెళ్ళావు? వదినా వదినా, ఒకసారి ఆ చేతికి దెబ్బ చూడు. అయ్యో, రామా, కొంపదీసి దీన్ని ఆద్యగాని కొట్టిందా? అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఆద్యని కలిశాను. సరే, ముందు లోపలికి వెళ్దాం, పద రా. ఆ, అయ్యో అయ్యో రామా, ఏంటా దెబ్బలు? దా, ఇలా వచ్చి కూర్చో. రా. కూర్చో. ఏమైందమ్మా? కూర్చో. అయ్యో, చెప్పురామా, ఆ ఆద్య కొట్టిందా? ఛీ, తను నన్నెందుకు కొడుతుంది? అది కొడితే నేను చూస్తూ ఊరుకుంటానా? రామా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ముందు కూర్చో. అయ్యో, ఆద్య దగ్గరికి వెళ్ళావా? రామా, నేను నటించడం లేదు. నటనే. రమణరాజు గారు నీకు మాత్రమే తాత కాదు, నాకు తాతే. ఏ హక్కుని అడ్డు పెట్టుకుని మా వాళ్ళందరితో ఆడుకున్నావో అదే హక్కుని అడ్డు పెట్టుకుని నేను నీతో ఆడుకుంటాను. రామా, నువ్వు అలా వెనక ముందు చూడకుండా ఆవేశంగా వెళ్ళకపోయుంటే నీకు ఈ దెబ్బలు తగిలుండేవి కాదు కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.